లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. బొమ్మలూరు గ్రామానికి చెందిన చప్పిడి చిన్ని అనే లారీ డ్రైవర్ డ్యూటీకి వెళ్లాడు. ఇక ఈ నేపథ్యంలో మద్యం సేవించి అపస్మారక స్థితిలో ఉన్న అతనిని గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్లు అతనిని పరీక్షించి చనిపోయాడని నిర్ధారించారు. దీంతో చిన్ని భార్య తన భర్తకి మద్యం సేవించే అలవాటు లేదన్నారు. పని ప్రదేశంలో ఏదో గొడవ జరిగి తన భర్తను కొట్టి చంపారని చిన్ని భార్య అనుమానం వ్యక్తం చేశారు. ఆళ్ళు నలుగురు తీసుకొచ్చారు. పడుకోబెట్టేసారండి. షాప్ దగ్గరికి వచ్చారు. మీ ఆయన ఇలా కొంచెం హెల్త్ బాలేదనుకుంటమ్మా, ఈవినింగ్ ఎవరినైనా పంపిస్తారా అంటే, ఆ హెల్త్ బాగోకపోతే ఆయన ఇంటికాడ ఉంటాడు. ఆయనకి బాగానే ఉంటుంది. ఎందుకు నాతో కూడా మాట్లాడాడు. వీడియో కాల్ కూడా చేశాడు. ఎందుకు బాగోలేదు అంటే, సర్లేగమ్మ తగ్గినాక వెళ్తారులే అన్నారు. మళ్ళీ 1:10కి నేను భోజనానికి వెళ్ళిన తర్వాత భోజనానికి మా అత్తయ్యోళ్ళు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ నుంచి. ఓనర్ గారు గుమస్తా నుంచి చేసి, ఇంటికాడ దించామమ్మా, మీ ఆయన్ని తీసుకొచ్చారు, నలుగురు నడవట్లేదు, తీసుకొచ్చాడు పడుకోబెట్టామన్నారు. కడుపు నొప్పితో ఉన్నవాడు నడవకపోవడం ఏంటి? ఎంతో బాగా మొన్న హార్ట్ ప్రాబ్లం వచ్చి అన్ని హాస్పిటల్ డబ్బులైనా బాగా నడిచాడు కదా, ఇప్పుడు ఏమి ప్రాబ్లం కూడా లేదు.